హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే లైసెన్స్ తీసుకున్నాను. నాకు ఈ లైసెన్స్ రావడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, అలాగే ఇక్కడ ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎంత ఖర్చు ఎందుకు అవుతుంది అనేది వివరణ ఇస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో. ముందుగా మనం లైసెన్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న రోజున మనకి ఐ టెస్ట్ చేసి మనకి అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేస్తే థియరీ టెస్ట్ ఈజీగా పాస్ అవ్వచ్చు. మనకి మెసేజ్లు వచ్చిన రిజిస్టర్ ఐడి, పాస్వర్డ్ అండ్ లాగిన్ అవ్వాలి. మీరు ఏ స్కూల్లో అయితే జాయిన్ అయ్యారో ఆ స్కూల్ ఒక వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు మళ్ళీ క్రియేట్ పాస్వర్డ్ వస్తుంది. మళ్ళీ కొత్తగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ప్రాసెస్ మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీగా థియరీ టెస్ట్ క్లియర్ చేయొచ్చు. క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. నాది ఈడిఐ కాబట్టి ఈడిఐలో లాగిన్ అయ్యాను. అలాగే మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, అందులో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మెనూ ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ లెక్చర్ అండ్ మాక్ టెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ థియరీ టెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది చూడండి, అది మాత్రమే క్లిక్ చేయండి. మిగతా వేరే క్లిక్ చేయకండి. ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ వస్తుంటాయి. అన్ని టాపిక్స్కి మనకు కలిసి 553 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ థియరీ టెస్ట్ క్లియర్ చేశాను కాబట్టి నాకు క్వశ్చన్స్ అనేవి ఓపెన్ కావు. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో మీరు ప్రాక్టీస్ అవుతే మీరు థియరీ టెస్ట్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు ఒక రోజులోనే. మొత్తం 40 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. మాక్ టెస్ట్ అయితే మనకి 35 మార్కులు రావాలి. అదే మనకి ఫైనల్ టెస్ట్ 30 రావాలి. మనకి ఇందులో 35 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 5 ఏమో వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్ చేయడం ఈజీ. ఓకే, మాక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి యాడ్ ట్రైనింగ్లో మనకి బైక్ ఇస్తారు. ఒక యాడ్లోనే మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. రోడ్డు మీదకి అలౌ చేయరు. ఈ యాడ్ క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ రోడ్డు మీద ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఇది ఇక్కడ ఈ వీడియో అలౌ లేదు, లేదంటే మొత్తం వీడియో తీసి పెట్టేవాడిని. మనవాడు లెఫ్ట్ టర్న్ అవుతున్నాడు, మనవాడు ముందు టర్న్ అయ్యాడు కదా, తర్వాత రెండో వాడిని నేను స్లో చేశాను జస్ట్ మీకు చూపించడం కోసం అంతే. ఏముంటుందంటే మనకి లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, తర్వాత మనకి కర్వ్డ్ అంతే. మనకి టర్నింగ్ అయ్యేటప్పుడు పెద్ద టర్నింగ్లో ఏ విధంగా టర్న్ అవుతున్నాం, అలాగే ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుంది. అలాగే సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్లో ఏ వైపు సిగ్నల్ పడితే అటువైపు టర్న్ అవ్వాలి. ఒకవేళ అందులో రెడ్ సిగ్నల్ పడితే కనుక బైక్ని స్టాప్ చేయాలి. అది సిగ్నల్ టెస్ట్ అవుతుంది. ఆ టెస్ట్ అయిపోతే మొత్తం క్లియర్ అయిపోయినట్టే. ఈ యాడ్ ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందని మన మీద ఆధారపడి ఉంటుంది. మనం లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి బైక్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ట్రైనింగ్ అనేది మనకి తక్కువ రోజులు ఇస్తారు. అక్కడ మనకి 4 క్లాసులతో యాడ్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఆర్టీఏ యాడ్ టెస్ట్ ఉంటుంది. ఆ యాడ్ టెస్ట్ క్లియర్ అవ్వాలంటే మినిమం 80% అయితే కరెక్ట్గా చేయాలి. అంతకుమించి ఎక్కువ మిస్టేక్ చేస్తే మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది క్లియర్ అయిన తర్వాత అప్పుడు రోడ్డు మీద ట్రైనింగ్ తీసుకెళ్తారు. ఇప్పటి వరకు మనం థియరీలో నేర్చుకున్నది, యాడ్లో నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది. మనం థియరీలోనే చాలా వరకు రోడ్డు మీద ఏ విధంగా బిహేవ్ చేయాలనేది మనకి తెలుస్తుంది. రోడ్ ట్రైనింగ్లో ప్రతి ఇద్దరు స్టూడెంట్కి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. ఆయన మనకి రోడ్ మీద ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా లైన్ క్రాస్ అవ్వాలి, ప్రతిదీ ప్రాక్టికల్గా చూపిస్తారు. అలాగే మన చేత చేపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనకి రోడ్ టెస్ట్ ఉంటుంది. అది క్లియర్ అయిన తర్వాతే మనకి లైసెన్స్ అనేది వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది కదా, నాకు ఎన్ని రోజులు టైం పట్టిందంటే, నాకు లాస్ట్ మంత్ అక్టోబర్ 19th స్టార్ట్ చేశాను. ఈరోజు డేట్ వచ్చేసి మనకి 15th. నాకు ఇంచుమించుగా 25 days అయితే లైసెన్స్ తీసుకోవడానికి పట్టింది. ఎన్ని రోజులు ఎందుకు టైం పట్టిందంటే, అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మాకు క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. అందులో 4 days పైనే మాకు గ్యాప్ ఉండడం వల్ల, అలాగే
టెస్ట్కి మధ్యలో గ్యాప్స్ ఉండడం వల్ల ఇంత టైం పట్టింది. ఈ లైసెన్స్ తీసుకోవడానికి నాకు ఈ దుబాయ్ మనీ 4000 అయింది. ప్రస్తుతం నేను కంపెనీ ద్వారా వచ్చాను కాబట్టి కంపెనీ పే చేస్తుంది. కంపెనీకి నేను మళ్ళీ ఈఎంఐ పే చేయాలి. లైసెన్స్ ఇంత కాస్ట్ ఉండగల కారణం వచ్చేసి ఇక్కడ వచ్చి మనకి ట్రైనింగ్ బట్టి మనకి ఇంత కాస్ట్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ లైసెన్స్ కోసం మీ యొక్క కామెంట్ అయితే పెట్టండి. మీరు అసలు ఏ విధంగా అయితే అనుకుంటున్నారు, అలాగే మన ఇండియా లైసెన్స్ అయితే ఎంత అవుతుంది అనేది కూడా మనకు కామెంట్ పెట్టండి. నాకైతే ఇండియా లైసెన్స్ అయితే ఉంది. మీరు ఈ మధ్యన తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. అలాగే మిగతా వెహికల్స్ కూడా ఎంత అవుతుంది లైసెన్స్, లారీ, బస్సు, కార్, ఇంకా వెహికల్స్ ఉన్న అన్నిటికి డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద పెడతాను, చెక్ చేయండి. ఇక్కడ లైసెన్స్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ట్రైనింగ్ కూడా అలాగే ఇస్తారు. అసలు ఏ విధమైన వెహికల్స్ టచ్ లేని వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు. కార్ లైసెన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇది బైక్ లైసెన్స్, ఇది నేను తీసుకున్నాను ప్రజెంట్. ఇది హెవీ వెహికల్స్, బస్సులు అవి అన్నిటికి లైసెన్స్ డీటెయిల్స్ ఇవి. అలాగే కమర్షియల్ వెహికల్ ట్యాక్సెస్ అవి ఉంటాయి కదా, వాటి కోసం ఇది. వీటికి మన టెస్ట్ ఫెయిల్ అయితే కనుక ఈ విధమైన ఛార్జెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.